శ్రీను శ్రీను గారు, సార్ ఇందాకలా మీరు లాస్ట్‌లో మాట్లాడారు. 3 ఏళ్లకి సినిమా చేసేవాడు గొప్పోడా? సంవత్సరానికి 3 సినిమాలు చేసేవాడు సార్ అలాగా గొప్పోడా? సార్. నేను 4 ఇండస్ట్రీలో లేను గదా! హ్మ్. నేను లేను. ఓకే. నేను 4 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో లేను గదా! సో, తెలీదు అంత కొత్తగా ఉంది ఇప్పుడంతా. ఇంకా ఆ! నేర్చుకోవడం కొంచెం నాకు కొత్తగా ఉందంటున్నాను అంతే. మీకు కొత్తగా ఉందంటారా? నాకు కొత్తగా జెన్యూన్ కొత్తగా ఉంది. ఓకే. అదొకటి ఇందాకలా క్రిటిక్స్‌కి నచ్చినా, నచ్చకపోయినా ప్రేక్షక దేవుళ్ళకి నచ్చుతుందన్నారు. క్రిటిక్స్‌కి నచ్చలేదనుకుంటున్నారా మీరు ఈ సినిమా ఇది? అందరికి సూపర్‌బ్ నచ్చింది సార్. అంటే మ 1, 2% ఉంటది కదా సార్. ఓకే. 1, 2% సార్. 98% క్రిటిక్స్ కూడా ఎక్స్ట్రార్డినరీ ఎక్స్‌ప్లోర్ చేశారు. కాకపోతే ఏంటంటే మేము ఎక్స్‌పెక్ట్ చేసామంటే మా సినిమా మేము యాక్చువల్ చేసింది మన మీడియా వాళ్ళని దృష్టి పెట్టుకొని వాళ్ళ సపోర్ట్ ఇస్తారు ఇలాంటి సినిమాకి అని చెప్పి మంచి సినిమా చేసానికి ప్రయత్నించాను సార్. అది వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన మీడియానే నన్ను ఎక్కువ సపోర్ట్ చేస్తాం అనుకునే సినిమా. ఓకే. అక్కడ ఏదో 1, 2% సార్. అది ఇంకా కామన్ కదా! ఓకే. అదే ఎక్కడో ఏదో ఏరియాలో హర్ట్ అయినట్టు కనపడుతుంది. మీరు లేదు ఇందాక సార్. నుంచి అసలు లేదా? హట్టే మొహం అసలు మంది. లేదుగా? ఆ? ఓకే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ కౌశిక్ గారు సార్ చెప్పండి సార్. సూపర్గా ఉంది. సీన్స్ you. బాగున్నాయి. మీరు ఎంచుకున్న క్యారెక్టర్లు కూడా ఆర్టిస్టులు కూడా బాగా చేశారు. Thank you, సినిమా భయపెట్టేది మోస్ట్లీ చేతన్ అవును భయపెట్టించే సీన్. డెఫినెట్లీ. సో చేతన్ చేసిన సినిమాల కంటే ఈ సినిమా కోసం మీరు ఆయన నమ్మి ఇచ్చింది ఎక్కడ నమ్మారు ఇంత బాగా చేయగలడు అని? యాక్చువల్లీ ఫస్ట్ సాహు గారు నమ్మారు, టు బి వెరీ ఆనెస్ట్. తర్వాత నాకు మనోడు స్కోర్ చేసిన తర్వాత, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కొన్ని కొన్ని థీమ్స్ అవన్నీ చేసిన తర్వాత, టీజర్ అవి చేసిన తర్వాత అసలు ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అప్పటి నుంచి నాకు ఇంకా ఎక్కువ బిలీఫ్ వచ్చింది. సో నాకు బేసిక్గా నాకు చేతుంది ఇంతకుముందు నేను హరోం హరా ఇలా కొన్ని ఫిల్మ్స్ అసలు ఆర్ఆర్ అదరగొట్టేసాడు కదా అని అనుకునేవాడిని డెఫినెట్లీ. అయితే ఈ జానరా తను ఇంతకుముందు అటెంప్ట్ చేయలేదు కదా అని నాకు ఒక చిన్న హెసిటేషన్ ఉండింది. కానీ తను అసలు నెక్స్ట్ లెవెల్లో చేశాడు. అండ్ ఈరోజు మీరు ప్రతి రివ్యూలో ప్రతి చోట చేతన్ 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 అని మాట్లాడుతున్నారు. సో 100% తను ఎంత వాల్యూ యాడ్ చేశాడు అనేది అదే చెప్తుంది కదా. యా సాహు గారు చేతన్ గారు సాహు గారు చేతన్ సాహు గారు ఒక్క నిమిషం. చెప్పండి సాహు గారు చెప్పండి. శ్రీను గారు అన్నట్టు ఫస్ట్ కొంచెం లిమిటెడ్ స్క్రీన్స్ వేశారు ప్రీమియర్స్, తర్వాత పెంచుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి, హౌస్ఫుల్స్ కూడా పడ్డాయి. సో డే వన్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమా నుంచి, ఎంత కలెక్ట్ చేయబోతుంది? సార్ నెంబర్స్ ఇప్పుడైతే నేను చెప్పలేనండి. డెఫినెట్గా ఈవినింగ్కి ఒక క్లారిటీ వస్తుంది, డెఫినెట్గా చెప్తాం. ఇట్స్ టూ ఎర్లీ, ఇంకా అవ్వలేదు కాబట్టి నేను తెలుస్తుంది ప్రీమియర్ నుంచి అప్రాక్సిమేట్ రెస్పాన్స్. నెంబర్స్ అన్ని ఈవినింగ్ ఒక క్లారిటీ వస్తుందండి. ఓకే. కౌశిక్ గారు. చేతన్ గారు శ్రీనివాస్ గారు. సార్. శ్రీని గారు సార్ సార్ అంటే హర్రర్ మూవీస్లో హీరో క్యారెక్టరైజేషన్స్లో మీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది సార్. కౌశిక్ గారు ఒక సెల్ఫ్లెస్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు, ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అంటే ఇంట్రడక్షన్ సీన్ నుంచి చూస్తే క్యారెక్టర్కి సెల్ఫ్లెస్గా ఉంటాడు త్రూఅవుట్ సినిమా అంతా. చాలా యూనిక్గా ఉంది. మీరు ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా మీ పెర్ఫార్మెన్స్ అనేది టాప్ నాచ్ అనిపించింది సార్. అంటే కథకు కట్టుబడి ఉన్నారు ప్రతి సన్నివేశంలోనే, అది బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అది ఈ కథ విన్నప్పుడు నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ అది సార్. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మీరు యూజువల్ హారర్ సినిమాలు చూసుకుంటే హీరో క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఈ సినిమా ఏంటంటే హీరో క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పర్ఫార్మెన్స్కి చాలా మంచి స్కోప్ ఉన్నది. అందుకే నేను ఈ సినిమా చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కౌశిక్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగా మాకు రీచ్ అయిందంటే ప్రతి డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. అండ్ మీ చాయిస్ ఆఫ్ కాస్టింగ్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా శాండీ గారి గురించి చెప్పాలి. అసలు ఫస్ట్ థాట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే కొంచెం సీరియస్ రోల్ ఉన్న పర్ఫెక్ట్గా ఉన్న మనిషిని అలా కన్వర్ట్ చేసి యాక్టింగ్ చేయించడం అన్నది ఒక టాస్కే. సో ఆయనది చాయిస్ ఎలాగా, ఎవరి చాయిస్ అది? శాండీ మాస్టర్ది డెఫినెట్లీ నా చాయిస్ అండి. సో లియోలో ఆయన ఒక సీన్లో చాక్లెట్ కాఫీ అంటాడు, అది నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ బికాస్ ఈజ్ అ కొరియోగ్రఫర్ ఆల్సో, ఐ ఫెల్ట్ ఆ క్యారెక్టర్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతారు అని. సో నేను ఆయన కలవడం జరిగింది. ఆయన ఆఫీస్కి వచ్చారు. కలిసినప్పుడు నేను చెప్పి ఒక సీన్ ఆయన జస్ట్ ఊరికే ఇలా పర్ఫామ్ చేసి చూపించగలుగుతారని అడిగాను. ఆయన చేసిన వెంటనే అసలు ఇంకా ఈయన తప్ప ఇంకెవరు దీనికి బాగోరు అని అనిపించేంతలా చేశారు ఆయన. అండ్ ఆయన అసలు ఫస్ట్ టైమే మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 hours ప్రాస్థెటిక్ మేకప్ ట్రై చేసి దాని తర్వాత అండ్ హీ వాజ్ సో పేషెంట్. ఆయనలో ఉన్నంత పేషెన్స్ నాకు తెలిసి నేను ఎక్కడా చూడలేదు ఇంకెవరి దగ్గర. అంత లెవెల్ ఆఫ్ పేషెన్స్, అంటే 6 hours 7 hours మేకప్ ట్రయల్స్ అదంతా అంత పేషెన్స్ నేను చూడలేదు. అండ్ హీస్ టెరిఫిక్. ఆయనకి ఒక్కసారి సీన్ ఇలా చెప్తే ఇంకా ఆయన ఆటోమేటిక్గా దాంట్లోకి వెళ్ళిపోతారు. సూపర్ చాయిస్ అండి అదే. సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది సార్. మీ హంగామా ఇక్కడ చూస్తుంటే మాకు కూడా చాలా సార్ హ్యాపీగా అనిపిస్తుంది. 63-66 షోలు ఫుల్ సార్ థర్స్డే రోజు. అది ఎంత అదృష్టం చెప్పండి. ఎస్
అది అందరికీ జరిగే విషయం కాదండి. అది సినిమాకు వచ్చే ప్రేమ ఆదరణ అది. అది కేవలం గొప్పతనం నాది కాదు, ఇక్కడ ఎవరిది కాదు. మా అందరికంటే గొప్పది సినిమా. ఎస్ కరెక్ట్. దానికోసం మేము ప్రయత్నించాం, పోరాడాం, మంచి సినిమాని చేసాం. తెలుగుతో పాటు మీకు హిందీలో కూడా మార్కెట్ ఉంది, మంచి మార్కెట్ ఉంది మీకు. మరి హిందీలో రిలీజ్ ఉందా? మీరు ఏమన్నా ఏం చేస్తున్నారు? ప్లానింగ్ ఏంటి అసలు మీకు? సార్ ప్లాన్ చేస్తాం సార్, నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తాం సార్. అంటే జీ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. యాక్చువల్లీ ఈ వీకే చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం సెన్సార్ ఇష్యూస్ వల్ల కొంచెం కుదరలేదు. బట్ నెక్స్ట్ వీక్ డెఫినెట్గా మేము ప్లాన్ చేస్తాం సార్. ఈ జానర్ సినిమా ఇంకా అక్కడ బాగా రీచ్ అవుతుంది డెఫినెట్గా. అవును. ఇప్పుడు జెన్యున్గా ఆర్గానిక్గా చాలా ఇష్టపడ్డారు కాబట్టి మన తెలుగు ప్రేక్షకులు అందరూ డెఫినెట్గా రీచ్ అవుతుంది సార్. ఓకే సాహు గారు, ఒక సినిమా హిట్ అయిందంటే మొత్తం టాలీవుడ్ మొత్తం కూడా ఫుల్ ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తుంటారు. ఇటీవల వచ్చిన ప్రతి సినిమాను చూసాం. ఈ సినిమాని మీరు మెగాస్టార్ చిరంజీవి గారికి చూపించే అవకాశం ఉందా? ఏంటి, ఎవరెవరికి చూపించబోతున్నారు? ఎందుకంటే సినిమా హిట్ అయిందంటే వాళ్ళే చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, చూసి కూడా ట్వీట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తుంటారు. అవును సార్, అది మనం చూసాం ముందు సినిమాలు కూడా. డెఫినెట్గా ఇప్పుడు చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నారు. ఆయన టైం తీసుకుని డెఫినెట్గా ఆయన సినిమా చూపిస్తానండి. ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి చాలామంది ట్వీట్ చేశారు. నేను చైతన్య గారు చేశారు, ఇవాళ శ్రీకాంత్ గారు చేశారు. అందరూ ఆల్రెడీ చూసిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు. డెఫినెట్గా గోయింగ్ ఫార్వర్డ్ అందరి సపోర్ట్ మాకు ఉంటుంది అనుకుంటున్నామండి. కౌశిక్